శపను కలిగిన శ్రమను బట్టి అక్కడున్న వారందరూ కూడా చెదరిపోయారు. చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరెవరికి కూడా వాక్యాన్ని బోధించట్లేదు. యూదులకు తప్ప ఎవరికి వాక్యాన్ని బోధింపక పెనికే, కుప్ర, అంతియొకయ దేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీస్తులో ఉన్న గ్రీసు దేశస్థులతో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్తను ప్రకటించిరి. వీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగింది? ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. అంటే వాక్యము వినగానే వారందరూ కూడా ఏమవుతున్నారు? నమ్ముతున్నారంట. నమ్మిన వారు ఏమవుతున్నారు? ఆయన తట్టు తిరుగుతున్నారు. వాక్యము వింటున్నారు, వినిన వారు నమ్ముతున్నారు, నమ్మిన వారు ఆయన తట్టు తిరుగుతున్నారు. అయితే అలా జరుగుతున్న క్రమంలో కారణం ఏంటంటే ప్రభు హస్తం వారికి తోడయ్యుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని, యెరూషలేములో ఎవరున్నారు? సంఘపు వారు అంటే యెరూషలేములో ఎవరున్నారు? యెరూషలేములో ఎవరున్నారు? అప్పుడు మనకి ఎక్కడి నుంచి వీళ్ళందరూ కూడా సువార్త బయలుదేరింది అంటే యెరూషలేము నుండి. యెరూషలేములో ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. ఎవరున్నారు? అపోస్తులు అంటే 12 మంది అపోస్తులు. వారు మాత్రం చెదిరిపోలా, వారు అక్కడే ఉన్నారు యెరూషలేములో. వారు ఏం చేశారంటే వీరి యొక్క విశ్వాసాన్ని చూసి బర్నబాను పంపించారు. ఎక్కడికి పంపించారు? యెరూషలేము నుండి బర్నబాను ఎక్కడికి పంపించారు? అంతియొకయకు పంపించారు. దేని కొరకు పంపించారు? సంఘం ఏంటో చూసిరమ్మని. దేని కొరకు? వాక్యాన్ని. ఎందుకంటే ఆ సంఘములో ఉన్నవారు వాక్యాన్ని వింటున్నారు, వినిన వారు ఏం చేస్తున్నారు? ప్రభు తట్టు తిరుగుతున్నారు. అయితే ప్రభు తట్టు తిరగటం అంటే ఏంటి? ప్రభు తట్టు తిరగటం అంటే ఏంటి? ప్రభు తట్టు తిరగటము అంటే ఏంటి? ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. ప్రభు తట్టు తిరగటం అంటే ఒకసారి మీరు ఎక్కడికి వస్తారు? అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రభు తట్టు తిరగటం అంటే ఏంటో. 16వ అధ్యాయము అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటివారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మలను బలవంతము చేశానని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన తట్టు తిరగటం అంటే దేవుని వాక్యాన్ని చెబుతున్న వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ చేత వాక్యము, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున
అంటే పరిశుద్ధాత్మ వాక్యం చెప్పొద్దని కూడా ఆటంకపరుస్తాడా? పరుస్తాడు. ఎందుకంటే మీరు అక్కడికెళ్ళి వాక్యము చెప్పటం వల్ల ఉపయోగం లేదు అన్నప్పుడు అక్కడ వాక్యం చెప్పకుండా ఆటంకపరుస్తాడు. ఎందుకంటే మీరు అంతసేపు పరిచి చెప్పినా కానీ అక్కడ వాళ్ళు వినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ చెప్పటం కూడా అనవసరం అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుని ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. వాక్యం చెప్పకుండా అక్కడ కాదు ఇంకొక చోటకి వెళ్ళి వాక్యం చెప్పమని కూడా నడిపిస్తాడు. వాక్యము వినని చోట వాక్యము ప్రకటించబడదు. ఎందుకంటే వాక్యము వినే ఆసక్తి వారిలో లేనప్పుడు అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మాత్రము కూడా సేవకుని దగ్గర వాక్యాన్ని ప్రకటింపజేయటానికి సిద్ధంగా లేడు. ఒక సేవకుడు వచ్చి వాక్యాన్ని బోధించగలుగుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. కాబట్టి ఇక్కడ కూడా ఆసియాల వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుంక్రియా గలిలియా ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియు దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇంకో చోటకి వెళ్ళాలనుకున్నారు. ఆసియాకి వెళ్ళి వాక్యం చెప్పాలనుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. తర్వాత వీరు ఇంకో చోటకి వెళ్ళాలనుకున్నారు. ఎక్కడికి? పుంక్రియా గలిలయ ప్రదేశముల ద్వారమునకు వెళ్ళి మూసియు దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు కానీ యేసు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు మాసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాకేదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని అతన్ని వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగింది. అయ్యా, ఇన్ని చోట్లకు ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆసియాకి వెళ్ళాలనుకుంటున్నావు, తర్వాత పుంక్రియా గలిలయ దేశాల ద్వారా వెళ్ళాలని చూస్తున్నావు. అట్లా కాదు కానీ నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సువార్తను చెప్పయ్యా అని ఒక వ్యక్తి దర్శనమందు పౌలు గారిని ఏం చేశాడు? వేడుకున్నాడంట. ఒక మనిషి రాలా, ఒక వ్యక్తి దర్శనమందు వచ్చి పౌలు గారికి, అయ్యా మా దగ్గరికి వచ్చి నువ్వు వాక్యం చెప్పయ్యా అని. ఎక్కడికి వచ్చి? మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని అతన్ని వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగను. అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేశాం. ఇప్పుడు దేవుడు పలానా చోటు వద్దు, పలానా చోటు చేయండి అన్న ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తాడు. దేవుడు ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఆపటం ఎవ్వడి సాధ్యము కూడా కాదు. ఒకవేళ ఆయన చేయదలుచుకోలేదా, ఆ పనిని చేయించటం ఎవ్వడి వలన కూడా కాదు. అంటే ఆయన తలపెట్టిన కార్యము ఎవ్వడు కూడా ఆపలేడు. ఆయన ఆ పని తలపెట్టకూడదు అనుకుంటే ఎవ్వడు కూడా చేయలేడు. అందుకే ఒక మాట కనపడుతుంది, ఇల్లు కట్టువారు ఆ ఇల్లు కట్టువారంట దేవుని చిత్తం లేకపోతే కట్టువాని ప్రయాసము వ్యర్థమేనంట. దేవుడు ఏదైనా నిర్మించాలి. అలాగే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఇక్కడ మాసిదోనియాకు సువార్తను చెప్పడానికి పంపించాలి. ఇంతకీ మాసిదోనియాలో ఎవరున్నారు? అక్కడ ఒక సంఘముగా ఏర్పడటానికి అక్కడ సిద్ధముగా ఉన్నారు. అక్కడ వాక్యం చెప్పేవారు లేరు, సరైన సువార్తను అందించేవారు లేరు, వినటానికైతే సిద్ధంగా ఉన్నారు చాలామంది. ఇప్పుడు కూడా చాలా సంఘాలు నేను చూస్తూ ఉంటా. చాలా సంఘాలు నేను చూస్తున్నప్పుడు, అయ్యా ఇక్కడ సరైన వాక్యం చెప్పేవాళ్ళు లేరు. విన్నా నేను, ఇక్కడ సరైన వాక్యం చెప్పేవారు లేరయ్యా. సేవకులు ఉన్నారుగా, ఉన్నారు. వాక్యం, స్వచ్ఛమైన వాక్యము అందట్లా. ఇప్పుడు పౌలు గారు మాసిదోనికి బయలుదేరి యత్నం చేసితివి కాబట్టి మేము త్రోయాను విడిచి వాడ ఎక్కి తిన్నగా ఎక్కడికి వచ్చారంట?
సమత్రకేకుకు మరునాడు నెయాపోలికిని అక్కడ నుండి పిలిప్పికి వచ్చితిమి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? పిలిప్పికి వచ్చారు. మాసిదోనియా దేశం ప్రాంతము, అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉన్నాము. కొన్ని దినాలంట ఆ పట్టణంలో ఉన్నారు. ఉండిన తరువాత విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుపుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలలో మాట్లాడుచుంటిమి. అక్కడ ఏం జరిగింది? విశ్రాంతి దినం వచ్చింది. సువార్త చెప్దామని చూస్తున్నప్పుడు ఏం జరిగింది? ఇక్కడ స్త్రీలందరూ కూడా కూడుకొని ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా మన దగ్గర కూడా ఎవరు కనపడతా ఉంటారు? స్త్రీలు కనపడతా ఉంటారు, పురుషులు కనపడరు. కనపడ్డ 1, 2. కారణం ఏంటంటే వారు చెప్పడం ఇదేంటంటే, మేము పరిశుద్ధంగా లేం కాబట్టి దేవుని దగ్గరికి మేము రాలేము. అదేవిధంగా ఇక్కడ కూడా స్త్రీలు కనపడుతూ ఉన్నారు. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుపుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. లూదియాను అప్పటికి ఆమెకి మారు మనసు లేదు, రక్షణ లేదు. కానీ ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడు తెలుసా? దైవభక్తి కలిగిన స్త్రీ అని రాయించాడు. అప్పటికి ఆమెకి ఏమి లేదు, బాప్తిస్మము లేదు, రక్షణ లేదు. కానీ ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట ఏంటి తెలుసా? దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె చేసే పనిని కూడా చెప్తున్నాడు. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయ్యాతైర పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక. అంటే దేవుడు హృదయాన్ని తెరవాలి అంటే ఆ హృదయంలో ఏముండాలి? భక్తి, దైవభక్తి. భక్తిలో చాలా రకాలు ఉన్నాయి. పతి భక్తి ఉంటుంది కొంతమందికి, పతి భక్తి ఉంటుంది కొంతమందికి, పిల్లల భక్తి ఉంటుంది కొంతమందికి కుటుంబ మీద భక్తి ఉంటుంది, కొంతమందికి ధనం మీద భక్తి ఉంటుంది, కొంతమందికి రకరకాల భక్తులు ఉంటాయి. ఈ భక్తి గురించి కాదు మాట్లాడుతుంది, దైవభక్తి, దైవభక్తిని గురించి. ఈమెకి ఏ భక్తి ఉంది? దైవభక్తి ఉంది. కాబట్టి పౌలు గారు చెబుతున్న ప్రతి మాట కూడా ఆ హృదయంలోనికి వెళ్ళేటట్లుగా దేవుడు ఏం చేశాడు? ఆమె హృదయమును తెరిచెను. కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. అంటే అందరూ కూడా, అక్కడ ఉన్నవారు అందరూ కూడా ప్రార్థనకు వచ్చారు. అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఉన్నారు. అక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది ఒక్క ఆమె గురించి చెప్తున్నాడు. ఆమె హృదయమును తెరిచెను. కారణం ఏంటంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. వాళ్ళందరూ వచ్చారు ప్రార్థనకి. కానీ వచ్చిన వారందరూ కూడా ఎక్కడొచ్చారు? వాళ్ళు వచ్చిన స్థలం నుంచి ఏమి ఎక్కడ పెట్టేశారో ఆ వస్తువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి ఏమి కూడా ఆ ఊదా రంగు పొడి గురించి ఆలోచించాలి కదా. రేపు ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ అమ్మాలి, ఏ ప్లేస్కి వెళ్ళి అమ్మాలని. కానీ ఈమె ఆ వాక్యం మీద గురిపెట్టింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. కాబట్టి హృదయాన్ని దేవుడు తెరిచాడు. తెరిచిన వెంటనే పౌలు గారు చెబుతున్న ప్రతి మాట కూడా ఆమె హృదయంలోనికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఆమె ఏం చేసింది? మరలా ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందారంట. ఆమె ఇంటి వారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరుంటారు? ఆమె అంటే అంటే ఎవరుంటారు? ఆమె భర్త ఉంటాడు, ఆ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. అంటే ఈమె ఒక్కటి వాక్యము హృదయము తెరవబడి విన్నప్పుడు ఈమె ఆ విధంగా మౌనంగా చెప్పిన మాట ప్రతి మాట కూడా ఇంటిలో సువార్త ప్రకటిస్తూ ఉంది. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పని కాదు. నువ్వు ఇంటికి వెళ్ళి వాక్యం ఇంటికి వెళ్ళి చెప్పగానే మీ ఆయన రక్షణ పొందుతాడా? మీ భర్త రక్షణ పొందుతాడా? మీ పిల్లలు రక్షణ పొందుతారా? పొందరు. అనేక పర్యాయాలు సువార్త చెప్పుచుండగా ఇంట్లో వాళ్ళందరూ కూడా
మారటం ప్రారంభించారు. మారటమే కాదు, వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? బాప్తిస్మము పొందారు, నమ్మి రక్షణ పొందారు. ఇప్పుడు మరలా తిరిగి వాక్యంలోకి వద్దాం. అపోస్తుల కార్యము స్తెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక పెనికే, కుప్రా, అంతియొకయ ప్రదేశాల వరకు సంచరించిరి. కుర్ప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభు తట్టు తిరగటం అంటే ఏంటి? నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని రాయబడింది. ఎప్పుడు తిరిగారంట? వాక్యము విన్నారు, వినిన వారందరూ కూడా ఏం చేశారు? ప్రభు తట్టు తిరిగారు. ప్రభు తట్టు తిరగటం అంటే ఏంటి? ఈ మాటకి మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళి చెప్పాను. ప్రభు తట్టు తిరగటం అంటే ఏంటి? నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని రాయబడింది. ప్రభు తట్టు తిరగటం అంటే ఏంటి? నమ్మటం అంటే ఏంటి? ఇంతక నమ్మటం అంటే ఏంటి? ఒక విషయాన్ని ఎవరని చెప్పినప్పుడు నిజాన్ని తొందరగా నమ్మవు, నిజాలు నమ్మవు, అబద్ధాన్ని మాత్రం నమ్మేస్తాం. నమ్మటం అంటే చెప్పిన మాటల్ని హృదయంలో పెట్టుకోవటం, చెబుతున్నప్పుడు నువ్వు ఆలకించటం. నువ్వు ఆలకించి ఏం చేస్తావు? అబద్ధాన్ని విని గై నరుకుతావు ఇంట్లోకి వెళ్ళి. మన అబద్ధం చెప్పగలి, ఇది నిజమా కాదా, ఇది అవునా లేదా అని ఆలోచన ఉండదు. ఎవరో ఏదో చెప్పేశారు, ఆ మాట నమ్మేసావు, నమ్మేసి ఏం చేస్తావు? అరుస్తావు. ఆ తర్వాత తెలుసుకుంటావు ఇది కాదని, తర్వాత మళ్ళీ బాధపడటం మొదలు పెడతావు. అంటే ఒక చెడును అయితే నువ్వు వెంటనే నమ్ముతావు, కానీ ఒక మంచిని మాత్రం నువ్వు తొందరగా నమ్మవు. అంటే దేవుని గురించిన మాటలు చెబుతున్నప్పుడు వీరంట నమ్మారంట. అక్కడున్న వారు దేవుడి గురించి చెబుతున్న మాటలను నమ్మి వారు దేవుని తట్టు తిరిగారు, అంటే రక్షణ పొందారు. నమ్మిన వారు హృదయంలో వాక్యం చేర్చుకొని రక్షణ పొందారు. రక్షణ పొందినప్పుడు యెరూషలేములో సంఘపు వారు విని బర్నబాను అంతియొకయకు పంపించారు. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి, అక్కడ వారు రక్షణ పొందిన వారిని చూసి, వారు సంఘముగా ఉండి వారు ఉన్న ప్రేమను చూసి, ఆ సంఘంలో ఉన్న ప్రేమను చూసి ఆయన ఏమయ్యాడంట? కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హద్దుకొనవాలని అందరినీ హెచ్చరించాడు. ఏ హృదయంతో హద్దుకోవాలంట ప్రభువుని? ఏ హృదయంతో? స్థిర హృదయముతో. ద్విమనస్సుతో కాదు, స్థిర హృదయముతో. ద్విమనస్సు అంటే రెండు మనసులు ఉంటాయి, నమ్మాలా వద్దా. స్థిర మనస్సుతో హద్దుకొనవాలని అందరినీ హెచ్చరించాడు. అందరు అక్కడ రక్షణ పొందిన వారందరికీ కూడా యేసు వార్తను చెబుతున్నాడు. ఎందుకంటే వీరు ఆ యెరూషలేములో ఉన్న అపోస్తలులు అక్కడ ఎన్నిక చేయబడిన ఈ యొక్క బర్నబాను పంపించారు. బర్నబా ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాయించాడు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి కొనిన సత్పురుషుడు అని రాయబడు. ఎలాంటి వాడంట బర్నబా? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు తర్షీషుకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను అన్నాడు. ఇక్కడున్న వీరి ఉన్న విశ్వాసాన్ని ఇంకా బలపరచాలని, వీరికి ఇంకా బలమైన సువార్తను ప్రకటించాలని సౌలుగా ఉన్న పౌలుగా మార్చబడిన ఆ సౌలు కొరకు ఏం చేశాడు? వెతికాడు. ఎక్కడున్నాడని వెతికి తర్షీషుకు వెళ్ళి ఆయన తీసుకొని అంతియొకయకు తోడుకొని వచ్చి వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలోని బహుజనులకు వాక్యం బోధించారు. ఎవరెవరు? పౌలు, బర్నబా. సంవత్సరం పాటు వాక్యాన్ని బోధించి. చూడండి, అక్కడ సంఘములో ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని బట్టి
నమ్మిన వాళ్ళందరూ కూడా మౌనంగా ఉంటల్లా. విన్నాము, వెళ్ళిపోయాము, వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా వినిన వారందరూ కూడా దేవుని వైపు తిరగటం చూసి, వారిలో ఉన్న ఆ ప్రేమను చూసి, వారిలో ఉన్న ఆ కృపను చూసి బర్నబా అనుకున్నాడు, నాతో పాటుగా ఇంకొక సేవకుడిని కూడా పిలిపించి వాక్యం చెప్పించాలి. నేను అనుకుంటాను, నేనే వాక్యం చెబుతూ ఉంటాను కదా, మిగతా సేవకుల దగ్గర వాక్యం చెప్పించాల్సిన అవసరం ఏంటి అంటే కారణం ఇదే. విశ్వాస జీవితంలో బలపరచబడాలని సేవకులు దేవుడు నడిపిస్తాడు. నేను తెప్పియటం కాదు, నేనే వాడు తెప్పియటానికి. మీకు సువార్త ప్రకటించడానికి ఆయన పంపించాలి వారిని. దేవుని దయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఆయనకి సమయాలు లేవు, కానీ దేవుడు సమయానికి కేటాయించి మన దగ్గర నడిపించి వాక్యం చెప్పించాడు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఆయన చాలా తక్కువ సమయం మాట్లాడేవాడు. మీ విశ్వాసాన్ని అక్కడ ఉన్న వారు అందరం చూసి ఎక్కువ సమయం మాట్లాడగలిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు అటు సహాయం దయచేశాడు. అలా అనేక మంది సేవకులు వచ్చి సువార్తను ప్రకటిస్తున్న కారణం ఏంటంటే మిమ్మల్ని విశ్వాస జీవితంలో బలపరచాలని. అలా నేను పిలిపిస్తే వచ్చిన వారు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచాలని వారిని నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచాలని వారిని నడిపించి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు బర్నబా సువార్త ప్రకటించగలడు. ఎందుకంటే బర్నబా పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, తర్వాత విశ్వాసం కలిగిన వాడు, వాక్యము తెలిసిన వాడు, అపోస్తుల చేత ఆశీర్వదించబడిన వాడు. మరి ఆయన వాక్యం చెప్పొచ్చుగా. ఈయన ఎందుకు పిలిచాడంటే పౌలు గారు కూడా ఇంకా వాక్యం చెబితే ఇంకా వీళ్ళు బలపరచబడతారు అని పౌలు గారిని కూడా పిలిపించి ఎక్కడున్నాడని దేవుడు అడుకుంటా ఎక్కడున్నాడని వెతికినప్పుడు తర్షీషులో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు తర్షీషు నుంచి ఆయన ఎక్కడ తీసుకొని వచ్చాడు? అంతియొకయకు తీసుకొని వచ్చాను. వారు ఇద్దరు కలిసి సువార్తను ప్రకటించారు. వారిద్దరు కలిసి ఏం చేశారు? అంతియొకయలో సంవత్సరం పాటు సువార్తను ప్రకటించారు. సంఘంలోని బహుజనులకు వాక్యము బోధించిరి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళే మౌనంగా ఉంటలా, వాళ్ళతో పాటు ఇంకొకళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళతో పాటు ఇంకొకళ్ళని తీసుకొస్తున్నారు వాక్యాన్ని. అంటే బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నది. చూడండి, అంతియొకయలో ఉన్నవారంట క్రైస్తవులు అనబడ్డారంట. వాళ్ళు చెప్పుకోవడం కాదు, అక్కడున్న బయట వారందరూ వీరిని ఏమనుకున్నారు? క్రైస్తవులు అనుకున్నారు. అంత విశ్వాసాన్ని కనపరిచారు వాళ్ళు. చూడండి, వారిలో ఉన్న ఆ ఆతృత, వాక్యాన్ని వినాలన్న తపన, రక్షణలోనికి రావాలన్న ఆనందంతో వీరిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయం చేసి ఏం చేశాడు? బర్నబాను పంపించాడు. తర్వాత పౌలును కూడా తీసుకొని వచ్చాడు. వీరిరువురు సువార్తను ప్రకటించారు. ప్రకటించినప్పుడు అక్కడ వినిన వీరందరు క్రియలను చూసి మనం బయటికి వెళ్తే ఒక్కరు కూడా క్రైస్తవులు అనరు. అమ్మ ప్రార్థన పోతున్నావు, ఈ మాటలు ఏందమ్మా అంటారు. మళ్ళీ అంటారా? బయటికి వెళ్తే అంటారా? అనరు కదా. ఎందుకంటే మన నోట్లోంచి వచ్చి మాట్లాడటాండి. మరి మన మాటను బట్టి ఏమంటారు? మనల్ని నీ మీద ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళని అయ్యే ప్రార్థనకి వెళ్ళి కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి వీరి ప్రవర్తనను బట్టి వారు ఏమనుకున్నారు? వీరిని ఏమన్నారట? మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియొకయలో ఉన్నవారు ఏమనబడ్డారట? క్రైస్తవులు అనబడ్డారు. ఇంతకీ ఈ అంతియొకయలో ఉన్న వారికి ఏముంది? నమ్మే బుద్ధి ఉంది. ఫస్ట్ దేన్ని నమ్మే బుద్ధి అంటే చెప్పుడు మాటలు నమ్మే బుద్ధి కాదు, వాక్యాన్ని నమ్మే బుద్ధి. మనకి ఎక్కువగా చెప్పుడు మాటలు నమ్మే బుద్ధులు ఉంటాయి. ఎవరికైనా అంతే. చెప్పుడు మాటలు తొందరగా వేస్తారు. చెప్పుడు మాటలు తొందరగా రియాక్ట్ అయిపోతారు. వింటాం, గైగైన వచ్చి వాళ్ళ మీద అరవటం, అది నిజమా కాదా అని తెలుసుకోవటం ఉండదు. ఏది వినరు అంటే వాక్యాన్ని వినరు. ఏది వింటారంటే చెప్పుడు మాటలు వింటారు. అంటే చెడు మాటలకు చెవి నొగ్గి ఆ మాటలు హృదయంలోకి తీసుకుని వెళ్ళి ఆ హృదయంలోంచి చెడు అన్నీ బయలుదేరతాయి. చెడు అన్నీ ఏమేమి ఉంటాయి?
హృదయంలో చెడు అన్నీ ఇంతకుముందు చూసాం కదా. 7వ అధ్యాయం 21 మార్కు సువార్త దాంట్లో కనపడతా ఉంటాయి. చెడు అన్నీ బయలుదేరతాయి. ఇప్పుడు చదవద్దులే. ఈ చెడు అన్నీ హృదయంలోంచి బయలుదేరతాయి. ఇప్పుడు చెడు మాటను చెవియొగ్గిన మాటను హృదయంలో చేర్చుకోవటం వలన ఇదిగో ఈ చెడు అన్నీ ఎక్కడి నుంచి బయలుదేరతాయి? హృదయంలోంచి బయలుదేరి మనిషిని అపవిత్రపరుస్తాయి. అప్పటిదాకా మనిషి అపవిత్ర కాదు. ఎప్పుడైతే చెడు వింటాడో, ఈయన చెడును హృదయంలో భద్రపరుచుకున్న వాటిని బట్టి బయటికి ఎప్పుడైతే ఆ నోటి ద్వారా మాట్లాడతాడో ఆ మాటలు మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. అయితే అంత్యొకయలో ఉన్నవారు మాత్రము వారు ఏం చేస్తున్నారంట? వారు విన్నారు, వాక్యాన్ని విన్నారు. ఎందుకంటే ప్రభు హస్తము వారికి తోడేయుండును కనుక నమ్మిన వారు అనేకులు, అంత్యొకయలో నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అసలు వారు తిరగటమే కాదు, వీరి గురించిన సాక్ష్యం ఎక్కడ దాకా వెళ్ళింది? యెరూషలేము దాకా వెళ్ళింది. ఎంత విశ్వాసంగా ఉన్నారు, ఎంత విశ్వాసంగా ఉన్నారు అపోస్తలుడు సంఘస్థులు అని ఎక్కడ దాకా వెళ్ళిందంట? ఎక్కడ దాకా పోయింది? చాలా దూరం పోవాలనే వీడియోలు చేస్తుంది. ఎక్కడ దాకా పోవాలి? దైవజనులు వచ్చి ఇక్కడికి చెప్పాలి సాక్ష్యం. ఏమని చెప్పాలి? దైవజనులు వచ్చి ఇక్కడికి మీ గురించి నానప్పుడు అక్కడ సముద్రం దగ్గర బాప్తిస్మం పొందుతున్నప్పుడు మీ అందరూ అక్కడ జోసన్ అన్న వచ్చాడు కదా, అప్పుడు వచ్చినప్పుడు మీరందరూ కూడా వస్తున్నప్పుడు మీరందరూ ఆయన దగ్గరికి వచ్చి, నాన్న దగ్గరికి వచ్చి మీరందరూ ఆ ప్రేమను చూసి ఆయన అన్న ఏమన్నాడు తెలుసా? నిజంగా ఇట్లాంటి సంఘం ఉండాలి, ఇంతగా ప్రేమించే సంఘం ఉండాలి, సేవకుడిని ప్రేమించే సంఘం అని మీ గురించి ఆ సాక్ష్యం ఇప్పుడు కూడా మాటల్లో చెప్తూ ఉంటాడు, అప్పుడప్పుడు వాక్యం చెప్తాడు. అలా ఒక సంఘం గురించి మంచి పేరు రావాలి. ఎప్పుడు వస్తుంది ఆ సంఘానికి ఆ మంచి పేరు అంటే? సేవకుని బాధల్లో బాధ్యతల్లో తోడుగా ఉన్నప్పుడు, సంఘములో సంఘ పరిచర్లో తోడుగా ఉన్నప్పుడు, ప్రతి విషయంలో వాక్య సంబంధమైన ప్రతి విషయంలో సహాయంగా ఉన్నప్పుడు ఆ సంఘానికి ఏం పేరు వస్తుంది? మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ అంత్యొకయలో ఉన్న సంఘస్థులు నమ్మారు, వాక్యాన్ని నమ్మి తర్వాత ప్రభు తట్టు తిరిగారు. తిరగటం అంటే ఇక పూర్తిగా వాళ్ళు తిరగటమే కాదు, మిగతా వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అనేకులను వారు బహుజనులు అయిపోయారంట. వీరి గురించిన వార్త యెరూషలేము దాకా పెద్దల దగ్గరికి పోయింది. పెద్దల దగ్గరికి పోయి పెద్దలు ఇంకా బలపరచాలని, ఆ సంఘాన్ని ఇంకా బలపరచాలని ఏం చేశాడు? బర్నబాను పంపించారు. బర్నబా అనుకున్నాడు, నేనే కాదు ఇంకా వీళ్ళని బలపరచాలి, నాతో పాటు ఇంకొక సేవకుని తీసుకొచ్చి ఇంకా బలపరచాలని చెప్పేసి పౌలు గారిని, ఎక్కడున్నాడు దేవుడు అడుకునేలా పౌలు గారిని తీసుకొని వచ్చి పౌలు గారు ఇద్దరు కలిసి వాక్యాన్ని బోధించారు. సంవత్సరం పాటు వాక్యాన్ని బోధించారు. వారు వాక్యాన్ని బోధించిన తర్వాత వారి క్రియల్లో మార్పు వచ్చి వారు ఏమనబడ్డారంట? క్రైస్తవులు అనబడ్డారు. ఇంతకీ క్రైస్తవులు అంటే ఏంటి? క్రైస్తవులు అంటే ఏంటి? సంవత్సరమంతయు బోధించిన తరువాత మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ మాటను ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అగ్రిప్ప రాజు అంటాడు వాక్యాన్ని చెప్పిన తర్వాత, ఏంటయ్యా పౌలు నన్ను అంత సింపుల్గా క్రైస్తవులు చేసేసావుగా అంటాడు. ఒకసారి చూడండి ఆ వాక్యాన్ని. 26వ అధ్యాయము అపోస్తల కార్యము 28వ వచనం, 26, 28 అపోస్తల కార్యము. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుణ్ణి చేజూచుచున్నావే అని పౌలుతో చెప్పారు. పౌలుతో ఏమన్నాడట? ఏవయ్యా నువ్వు చెప్పిన మాటలకి సింపుల్గా నేను క్రైస్తవుని అయిపోయేటట్టున్నాను కదయ్యా అన్నాడు. అంటే పౌలు గారు చెబుతున్న వాక్యాన్ని అగ్రిప్ప రాజా ఏం చేశాడు? ఏమంటున్నాడు? ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేజూస్తున్నావే అను పౌలుతో చెప్పాడు. అందుకు పౌలు అన్నాడు, సులభముగాను
దుర్లభముగాను తమరు మాత్రము కారు. నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. అంటే ఒక క్రైస్తవుడిగా మార్చబడాలంటే పౌలు గారుగా చేసేది ఈ బంధకాలు విడిపించబడాలి. ఏది బంధకాలు? లోక సంబంధమైన బంధకాలు, అపవాది యొక్క బంధకాలు విడిపించబడి దేవుని పిల్లలు. క్రైస్తవుడు అంటే క్రీస్తువాడు అని అర్థం. క్రైస్తవులు అంటే క్రీస్తువాడు అని అర్థం. క్రీస్తువారు అంటే అర్థం ఏంటి? క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడనే వాక్యం ఉందిగా. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి అని ఉంది. క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నామా? అలా కలిగి ఉండకపోతే మనం క్రైస్తవం కాదు. క్రీస్తుకు కలిగిన మనసును కలిగి ఉండకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అనబడాలి అంటే ఏం చేయాలి? నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప రావలే ఉండునట్టు దేవుడు అనుగ్రహించునుగాక అన్నాడు. ఆ మహిమను దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే భక్తి కలిగి వాక్యాన్ని గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరుచుకున్న వాక్యము ద్వారా దేవుని తట్టు తిరగాలి. తిరిగిన నీవు మాత్రమే కాకుండా నీ తోటి వారిని కూడా దేవుని వైపు తిప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వేమనబడతావు తెలుసా? ఎవరో నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను క్రైస్తవుడని, లేకపోతే మెడలో సిలువలు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు క్రైస్తవుడని. నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నీ క్రియను బట్టి నీ ఎదుటి వారే నిన్ను అంటారు క్రీస్తు వారు, వీళ్ళు దేవుని పిల్లలు, వీరు దేవుని పిల్లలు అంటారు. అలా అనబడాలి అంటే నీలో మొదటిగా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు నువ్వు కూడా కలిగి ప్రార్థన చేసి